అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రిలోనే ప్రైమ్ లొకేషన్ జేఎన్ రోడ్లో ఉన్నానండి. మనకి జేఎన్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయండి. ఈ అపార్ట్మెంట్ టోటల్గా 10 ఫ్లాట్స్ అండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున 5 ఫ్లోర్స్కి 10 ఫ్లాట్స్ ఉంటాయి. మనకు సేల్కి వచ్చింది సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, వెస్ట్ ఫేసింగ్ ఒకటి, 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఒకటి అండి. టోటల్గా 3 ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయండి. ఈచ్ ఫ్లాట్ వచ్చి 1870 SFT అండి. కామన్ ఏరియాస్, బాల్కనీ, కార్ పార్కింగ్ అన్ని కలిపి 1870 SFT అండి. ఓన్లీ కార్పెట్ అయితే 1490 SFT వస్తుంది. యూడిఎస్ ల్యాండ్ షేర్ వచ్చి 56 గజాలండి. ఇది ప్రైస్ వచ్చి ఈచ్ ఫ్లాట్ వచ్చి 1,10,00,000 చెప్తున్నారండి. ఈ 3 ఫ్లాట్స్ కూడా ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన షేర్కి వచ్చినాయండి. బిల్డర్ షేర్కి వచ్చిన ఫ్లాట్స్ అన్ని కూడా సేల్ అయిపోయినాయి. మనకు సేల్కి వచ్చిన 3 ఫ్లాట్స్ కూడా ల్యాండ్ ఓనర్ షేర్కి వచ్చినాయండి. ఎగ్జాక్ట్గా మనకి జేఎన్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి. ట్రాన్స్పోర్టేషన్కి, మాల్స్కి అన్నింటికి చాలా దగ్గరగా ఉంటుంది. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఫ్లాట్స్ చూపిస్తాను. నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నానండి. మనకి సెకండ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటేనండి. మనం లిఫ్ట్ దిగి బయటికి రాగానే మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపించే ఫ్లాట్ వచ్చి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. లెఫ్ట్ సైడ్ కనిపించేది వెస్ట్ ఫేసింగ్. మనకి 2 ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి. అట్లాగే 5th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఒకటి అండి. టోటల్గా మనకి 3 ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. ఈ 3 ఫ్లాట్స్ కూడా మనకి ల్యాండ్ ఓనర్ షేర్కి వచ్చిన ఫ్లాట్స్ అండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది స్టైర్ కేస్. ఇది బ్లాక్ గ్రానైట్తో ఉంది. అట్లాగే SS రైలింగ్తో ఉందండి. కన్స్ట్రక్షన్ అయితే బిల్డర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన టాప్ మోస్ట్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ కంప్లీట్ టేక్ వుడ్, అట్లాగే ఆటో లాక్ అండి. మీరు చూడొచ్చు. ఫింగర్ సెన్సార్తో అన్లాక్ అవుతుందండి. మీరు చూడొచ్చు. కంప్లీట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇచ్చారండి. మెయిన్ డోర్ లాక్. మన ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది. మీరు చూడొచ్చు. ఇది లివింగ్ హాల్ కమ్ డైనింగ్ అండి. కార్పెట్ ఏరియా 1490 SFT వస్తుందండి. మనకి క్రింద బాల్కనీస్, అట్లా క్రింద కార్ పార్కింగ్ అన్ని కలిపి, సెట్ బ్యాక్స్ అన్ని కలిపి 1870 SFT అండి. టోటల్గా రిజిస్ట్రేషన్ అయ్యేది. కార్పెట్ వచ్చి 1490 వస్తుంది. చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది. మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి రైట్ సైడ్, అది వచ్చి 3rd బెడ్రూమ్ అండి. ఇది వచ్చి కామన్ బాత్రూమ్. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది 2nd బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి, 2nd బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. 3rd బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కిచెన్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఓన్లీ కబోర్డ్కి ఒకటే పెండింగ్ ఉందండి. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. రెడీ టు ఆక్యుపై అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. కంప్లీట్ ఫ్రేమ్స్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమ్స్, WPC డోర్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. బాత్రూమ్ కూడా పైన సీలింగ్ ఇచ్చారు. మీరు చూడొచ్చు అండి. వాల్ మౌంట్ కమ్మోడ్తో ఇచ్చారండి. కంప్లీట్ అన్ని కూడా ఈ కమ్మోడ్స్, ప్లంబింగ్ అంతా కూడా జాగ్వార్ అండి. కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ బ్రాండెడ్ ఫిట్టింగ్స్తో కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ ఫ్లాట్ అంతా కూడాను చాలా లగ్జరియస్గా ఉన్నాయండి. ఫ్లాట్స్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది. అట్లాగే మెయిన్ రోడ్డుకి వెరీ నియర్ అండి. 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అట్లాగే లైటింగ్ అండ్ వెంటిలేషన్ కూడా చూడొచ్చు అండి. నేను ఈవినింగ్ 6 o'clock షూట్ చేశాను. అయినా సరే మీరు చూడొచ్చు, లైటింగ్ చూడొచ్చు. ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది కూడా వాల్ మౌంట్ కమ్మోడ్తో ఉంది. కంప్లీట్ ఇవి కూడా అన్ని జాగ్వార్ అండి. కన్స్ట్రక్షన్ కూడా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఈయన. ఇది పూజా రూము. ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అండి. పూజా రూమ్ కూడా సెపరేట్గా ఉంది. మీరు చూడొచ్చు. ఇది 3rd బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూము. గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ లేదండి. మనకు హాల్ నుంచి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్కి, సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. కామన్ బాత్రూమ్ ఏదైతే ఉందో అది కూడా వెస్ట్రన్ కమ్మోడ్తోనే ఇచ్చారండి. కంప్లీట్ అది కూడా జాగ్వార్ అంతా కూడాను. ఇదిగోండి, ఇది కామన్ బాత్రూమ్. మీరు చూడొచ్చు. ఇది వాల్ మౌంట్ కమ్మోడ్, కంప్లీట్ జాగ్వార్ అండి. ఇక్కడ కూడా సీలింగ్ చేయించేశారు. నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి.
ఇది కిచెన్, ఇది ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారు. మోడ్యులర్ కిచెన్ వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కిచెన్లో కూడా సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కిచెన్ పక్కనే మనకు యూటిలిటీ ఏరియా ఉందండి, వాష్ ఏరియా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇది యూటిలిటీ ఏరియా అండి, ఇది కూడా స్పేషియస్గానే ఉంది. కిచెన్ పక్కన యూటిలిటీ ఏరియా ఉంది, అట్లాగే మనకి హాల్లో ఒక బాల్కనీ కూడా ఉందండి మెయిన్ రోడ్ వైపుకి, మీకు అది కూడా చూపిస్తాను. స్లైడ్ డోర్ తీచారు, మీరు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ బాల్కనీ ఉందండి, స్పేషియస్గాను. ఇక్కడ బాల్కనీలో కూడా సీలింగ్ వర్క్ చేస్తారు, మీరు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ సీలింగ్ వర్క్ ఉంది. ఇది మెయిన్ రోడ్ వైపుకి అండి. ప్రజెంట్ మీరు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. దీని ఆపోజిట్లోనే మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంది, అది కూడా చూద్దాము. మనకు సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి వచ్చిందండి. ఫిఫ్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఒకటి వచ్చింది. మూడు సేమ్ ప్లాన్తోనే ఉంటాయి. నెక్స్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాము, వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. సేమ్ ఇదే ప్లాన్లో ఉంటుంది, అందుకని ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్ మీకు వీడియోలో చూపించానండి. సేమ్ ఇదే ప్లాన్లో ఉంటుంది, మీరు చూడవచ్చు. ఇది లివింగ్ హాల్ కమ్ డైనింగ్ అండి, చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది. కన్స్ట్రక్షన్ వైజ్ అట్లాగే ప్లానింగ్ వైజ్ అయితే అసలు చూడక్కర్లేదండి. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే. ఇది పూజా రూమ్ అండి, ఇది థర్డ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూము. ఇది వచ్చి కామన్ బాత్రూము, ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. సేమ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే ప్లాన్లో ఉంటుందండి ఇది కూడాను. ఇది కిచెన్, ఇది ఆగ్నేయంలో కిచెన్ వచ్చింది, మీరు చూడొచ్చు. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈస్ట్ వెస్ట్ సేమ్ ప్లానింగ్ అండి, ఏం మారదు. ఎస్ఎఫ్టీ కూడా సేమ్ ఎస్ఎఫ్టీ అండి, 1870 ఎస్ఎఫ్టీ. కార్పెట్ వచ్చి 1490 ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ ఫ్లాట్ కూడాను. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మళ్ళా చెప్తున్నానండి, కంప్లీట్ జాగ్వార్ అండి, అంతా కూడా మెటీరియల్ అంతా కూడా ప్లంబింగ్ మెటీరియల్. కమ్మోడ్స్, ట్యాప్స్, వాష్ బేసిన్స్ అన్నీ కూడా జాగ్వార్ యూజ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. థర్డ్ బెడ్రూమ్కి వచ్చి కామన్ బాత్రూమ్ ఉంటుందండి. 3 బాత్రూమ్స్ కూడా వెస్టర్న్ కమ్మోడ్స్ అండి, వాల్మౌంట్ కమ్మోడ్స్ ఉంటుంది. ఇది కామన్ బాత్రూమ్, ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇది పూజా రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి, థర్డ్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ లేదు, కామన్ బాత్రూమ్ ఏనండి. నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. ప్రైస్ ఇది 1,10,00,000 చెప్తున్నారండి, 1,10,00,000 చెప్తున్నారు. దీనికి జిఎస్టీ అండి రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా ఉంటుందండి. ఇది కిచెన్, ఇది కిచెన్లో కూడా సీలింగ్ వర్క్ అయిపోయింది, మీరు చూడవచ్చు. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇంటీరియర్స్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ ఫ్లాట్స్. 10 ఫ్లాట్స్లో ఓన్లీ మనకు 3 ఫ్లాట్సే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వాష్ ఏరియా, ఇది యూటిలిటీ ఏరియా. ఇది నెక్స్ట్ ఇక్కడ ఒక బాల్కనీ ఉంది, మీకు చూపిస్తానండి. స్లైడ్ డోర్తో బాల్కనీ వచ్చింది. ఇది బాల్కనీ, ఇది చాలా స్పేషియస్ బాల్కనీ ఉందండి. ఈస్ట్ వైపు బాల్కనీ వచ్చింది. ఇక్కడ మనకు సేల్కి వచ్చిన 3 ఫ్లాట్స్ సేమ్ ఎస్ఎఫ్టీ అండి, 1870 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇక్కడ బాల్కనీలో కూడా సీలింగ్ వర్క్ చేయించారు, బ్యూటిఫుల్ సీలింగ్ వర్క్ ఉంది, మీరు చూడొచ్చు. మీరు ఫస్ట్ చూసింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్. ఇప్పుడు చూస్తున్నది వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఆల్రెడీ ఇప్పుడు చూసిన ఫ్లాట్ మోడల్లో ఉంటుంది, ఇంకా అందుకని అది చూపించడం లేదండి, సేమ్ ప్లాన్లో ఉంటుంది. టోటల్గా 3 ఫ్లాట్స్ అండి మనకు సేల్కి వచ్చినాయి. ఇది ఎగ్జాక్ట్గా జేఎన్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయండి. బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అయ్యి ల్యాండ్ ఓనర్ షేర్కి వచ్చిన ఫ్లాట్స్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి కామన్ ఏరియాస్, బాల్కనీస్ అన్ని కలిపి, కార్ పార్కింగ్ అన్ని కలిపి 1870 ఎస్ఎఫ్టీ అండి. కార్పెట్ వచ్చి 1490 ఎస్ఎఫ్టీ వస్తుంది.
యూడిఎస్ ల్యాండ్ షేర్ వచ్చి 56 గజాలు వస్తుందండి. ప్రైస్ వచ్చి 1,10,00,000 చెప్తున్నారండి. 1,10,00,000 చెప్తున్నారు. దీనికి రిజిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుందండి. ఎవరికైనా ఈ ఫ్లాట్స్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ఫ్లాట్ చూపిస్తాము, ఫ్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.